దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళ్దామండి. ఇది ఒక మధ్యాహ్న కాల సమయము, లేదంటే ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించక మునుపు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మానవుని యొక్క జీవితానికి, లేదంటే మానవుని యొక్క జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు ప్రభావితం చేస్తుంది, ఎలాగా ప్రభావితం చేస్తుంది? దయచేసి దీని గురించి మీరు ఆలోచించండి. ఈరోజు నా ఒక అంశము ది బైబిల్, పరిశుద్ధ గ్రంథము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక మూలము, ఒక అధికారము అనే దాని గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం ఒక మూలము, దాని యొక్క గ్రంథం ఒక వాక్యం ఒక అధికారం. ఇంకో ప్రశ్న, సమస్తము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దాని యొక్క మూలము, సమస్తమునకు మూలము ఒక అధికారము అన్నట్లయితే మన జీవితంలో ఏ అధికారం కింద మనం ఎక్కువగా ఉంటున్నాం? ఏ అధికారం కింద మనం ఎక్కువగా ఉంటున్నాం? దయచేసి ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము చదువుతుండగా మీరు మాతో మాట్లాడమని, మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ సమయంలో అపవిత్రమైన పెదవులో గలవాడను తండ్రి, నీ యొక్క శిరోచాటును మరుగుపరిచి నాతోనూ ఈ ప్రభా ఇదిగో జూమ్ యాప్లో సమావేశమైన నీ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని, ఈ వాక్యాన్ని మేము వింటుండగా ఈ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి, ఆ వాక్యాన్ని గ్రహించడానికి, నీ గ్రహింప శక్తిని ప్రభా, ఆ వాక్యాన్ని బట్టి ఆనందముతో మీరు మేము జీవించడానికి మధ్యాహ్నం ముందు మమ్మల్ని బలపరచమని అడుగుతాం. మా కుటుంబాన్ని మీరు బలపరచమని అడుగుతాం. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక మూలము, దాని యొక్క అధికారము మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆ మహా ఉన్నతమైన ఆయన యొక్క ప్రణాళిక, లేదంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క మానవుని పట్ల ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము మనం గ్రహించగలమండి, మనము తెలుసుకోగలము, మనము అర్థం చేసుకోగలము. దేవుని యొక్క వాక్యము నాకు ఆధారము. ఈరోజు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుందో మనము గ్రహించుకోవచ్చండి. ఈరోజు ఈ సమయంలో మరి నేను ఈరోజు మనం నేర్చుకుంటుంది, లేకపోతే మనం వింటుంది కేవలము we are studying the word of God to know about the word of God. దేవుని వాక్యాన్ని మనము, దేవుని వాక్యము అంటే ఏంటో, దాని యొక్క దేవుని యొక్క వాక్యము ఒక మూలము, దాని యొక్క అధికారం ఏంటో తెలుసుకోవడానికి మనం ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ యొక్క ఉదయకాలం మందు మనం చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. మీకు పరిశుద్ధ గ్రంథం గురించి కొంచెం ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. దో మన అందరికీ ఇది తెలుసు, బట్ నేను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఇది మనకి ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అందులో పాత నిబంధనలో
పాత నిబంధన 37 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ ఈ రెండు పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండు పుస్తకాల్ని కలిపితే 39, 66, 27, 66 పుస్తకాలుగా పరిశుద్ధ గ్రంథంగా ఈ రెండు పుస్తకాల్ని కలిపి పరిశుద్ధ గ్రంథం, రెండు గ్రంథాలను కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. రెండు గ్రంథాలను కలిపి పరిశుద్ధ గ్రంథము అనగా ఒకటిగా పరిశుద్ధ గ్రంథం అని ఇది పిలువబడుతుంది. పరిశుద్ధ గ్రంథం అనేది అంటున్నాం. రెండవది, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొత్తము అధ్యాయం 1189 అధ్యాయాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథం మొత్తంలో అధికారం దయచేసి మీరు రాసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉన్నవి. ఇందులో 31,102 వచనాలు ఉన్నాయి. 31,102 వచనాలు. ఇందులో దేవుడు తాను తన ప్రవక్తల ద్వారా వారికి అనుగ్రహించిన మాటలు లేదా ప్రతి వాక్య పలుకు, వాక్య భాగము 1,84,590 ఉన్నాయండి. వాక్కులు దేవుడు తన ప్రవక్తల ద్వారా అనుగ్రహించిన వాక్యములు, ఒక వాక్య భాగం 1,84,590 ఉన్నాయి ఇందులో. ఎంటర్ పూర్తి పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఈ 66 పుస్తకాలు లేదా ఈ అధ్యాయాలు, ఈ వచనాలన్నీ కూడా కలిపి, వాక్యం అంతా కూడా కలిపి ఇది 44 మంది ప్రవక్తల ద్వారా ఇది రాయబడింది. ఇది ఎలా రాశారు, ఏ విధంగా ఇది రాయబడింది, ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఇది 44 మంది ప్రవక్తల ద్వారా, ఇందులో మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు, మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు 5, 12 మంది మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు, చరిత్రను రాసిన వారు ఉన్నారు. ఆ మోషే మొట్టమొదటి 5 పుస్తకాలు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండము రాశారు. అలాగే మొత్తం ఈ 44 మంది ఈ యొక్క ప్రవక్తలు అయితే వాస్తవానికి మేజర్గా అంటే గుర్తింపు కలిగిన ప్రవక్తలు లేదా వారు వెల్ నోటెడ్గా ఉన్న ప్రవక్తలు 40 మంది అని చాలా మంది పిలుస్తూ ఉంటారు. అయితే ఒక్క వచనం కూడా, జస్ట్ ఒక్క వచనం కూడా కాదు, ఒక లైన్ లేదా ఒక వర్డ్, కొంతమంది 3-4 వ్యక్తులు ఒక చిన్న వర్డే వారు తెలియచేశారు. కొంతమంది ఎన్నో అంటే పుస్తకం ప్రొఫెసైజ్ చేశారు. కానీ ఒక వ్యక్తి, ఉదాహరణ హానోకు మనం తీసుకున్నట్లయితే, ఆదాము నుంచి 7వ వాడైన హానోకు అనే 7వ వంశము లేదంటే 7వ జనరేషన్, 7వ డిసెండెంట్, 7వ వాడైన హానోకు కూడా ప్రవచించడం దేవుని వాక్యం. ఒకటే వర్డ్ ఉంది హానోకు గురించి, ఆయన ప్రవచించిన ప్రవచనం. ఆనోకు ఎప్పుడు వ్యక్తి అంటే ఆదికాండము అండ్ ఆదాము నుంచి 7వ వ్యక్తి, 7వ తరము వాడు, 7వ జనరేషన్ వాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఒకే మాట యేసు ప్రభువు 2వ రాకడ గురించి ఒక మాట అతడు పలికాడు, అతడు తెలియచేశాడు. దాన్ని బట్టి అతడు ప్రవక్తగా గుర్తించాడు. దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకి బైబిల్లో మనకి కనపడుతుంది. ఈ విధంగా దేవుడు ఈ యొక్క దేవుని వాక్యము ఏ విధంగా మనకు వస్తుందో, ఇలా వచ్చిందో మనం గ్రహించడానికి ఫస్ట్ మనము దీని యొక్క ఆర్డర్ లేదా దేవుడు ఎలాగా అనుగ్రహించాడు మనకి, మానవులకు, ఆయన ప్రజలకు, ఆయన బిడ్డలకు ఏ విధంగా దేవుడు అనుగ్రహించాడో మనము తెలుసుకోవాలండి. ఒకటి, యెహోవా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ద్వారా దూతలకును వర్తమానము, దూతల ద్వారా ప్రవక్తకును, ప్రవక్త ద్వారా ఆ రోజుల్లో
ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. దిస్ ఇస్ ఆర్డర్ అండి. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తానే ప్రవక్తలతో మాట్లాడినట్టుగా ఉంది. కానీ బట్ చాలా వరకు మనం చూసినట్లయితే దేవుడు వర్తమానము, దేవుడు అనుగ్రహించిన విధానం మనం చూసినట్లయితే తండ్రి నుంచి యేసుప్రభు వారికి, యేసుప్రభు వారి దగ్గరికి నుంచి దూతల నుంచి ప్రవక్తల నుంచి సాధారణమైన అలాంటి విశ్వాసులమైన మనకు ఈ విధంగా దేవుడు తన వాక్యాన్ని దేవుడు ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించాడు. తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచేవాడు. ఈ విధంగా దేవుడు ఈ యొక్క ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకొని దేవుడు వారికి మరి దర్శనాల ద్వారాను లేకపోతే దేవుని యొక్క దూతల ద్వారాను వారికి దేవుడు ఆయన వాక్యాన్ని తెలియచేసి వారు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రతి వాక్యము దేవుడు వారితో మాట్లాడినప్పుడు, దేవుడు వారికి కొన్ని విషయాలు తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపింపబడి వారు తమకు అర్థమైన ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వారు గ్రహించిన ఆ శక్తి కొలది వారికి అర్థమైన దాన్ని వారి యొక్క భాషలో, మానవ భాషల్లో దాన్ని వారు రాయడము జరిగిందండి. ఈ పరిశుద్ధ గ్రంథము ఏదో పరలోక భాషలో కానీ లేకపోతే ప్రవక్తలు కూడా వారు దేవదూతల భాష కానీ పరలోక భాష కానీ రాయన దేవుడు వారికి అనుగ్రహించిన ఆ ఒక వర్తమానాన్ని బట్టి, దర్శనాలను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వారి భాషలో గ్రహించే శక్తి దేవుడు వారికి అనుగ్రహించి దాన్ని బట్టి వారి స్వభాషలో వారు రాయడం జరిగింది. ఇవన్నీ కూడా సేకరించబడి నేడు మనకు పరిశుద్ధ గ్రంథంగా మన చేతిలో ఈరోజు ఉందండి, మనకి ఇవ్వబడి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఈ యొక్క వ్యక్తులు అందరూ కూడా ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి ఒక సమయానికి చెందినవారు కాదండి. వీరందరూ కూడా వివిధ దేశాల నుంచి, ఆ రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి, వేరే పట్టణాల నుంచి, వేరే సమయాల నుంచి వారు రాశారు. ఈ రోజున ఉదాహరణ ఎంతో మంది కొన్ని గ్రంథాలు రాస్తున్నారు. ఒక వ్యక్తిగతంగా వారు గ్రంథాలు రాస్తున్నారు. ఆ గ్రంథాలు మనం చూసినప్పుడు ఆ ఒక పుస్తకాలు మనం చదివినప్పుడు కొన్నిసార్లు నేను రాసినట్లయితే, ఇంకా మీరు ఒకరు రాసినట్లయితే, ఇంకెవరు రాసినట్లయితే, ఈ రాసిన నాకును నేను రాసిన దానికి, మీరు రాసిన దానికి, ఇంకోటి రాసిన దానికి వ్యత్యాసం ఉంటుంది. పొట్టు కుదరదు. ఒకే విషయం మీద రాసిన నా అభిప్రాయాన్ని బట్టి నేను రాస్తాను, ఇంకొకరు వారి అభిప్రాయాన్ని బట్టి వారు రాస్తారు. ఒకే అంశం గురించి ఒకే విషయాన్ని ఇచ్చి రాయమన్నా ఇట్ నెవర్ మ్యాచ్. అందులో ఐక్యం కనపడదు, అందులో ఒక ఉద్దేశం కనపడదు, ఎప్పుడు కూడా ఒక నడిపింపు కనపడదు. దాన్ని చదివినప్పుడు ఒక పేజీ 2 పేజీలు చదువుతాం అంటే ఆ పుస్తకాన్ని ఒకసారి చదువుతాం, చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చదువుతాం, మాక్సిమం 2 సార్లు చదువుతాం. ఏదైనా చదివిన తర్వాత అది మనకి బోర్ కొట్టేస్తుంది, వెక్కసం అయిపోద్ది. లేకపోతే ఇంకా అదంతా మళ్ళీ ఇంకో కొత్త దాని గురించి చూస్తాం. అయితే ఈ ప్రవక్తలు వేరే ప్రాంతాలు, వేరే కాల పరిధులు, ఒక్కోళ్ళకి 300 సంవత్సరాలు తేడా ఉంది. ఈ వ్యక్తి రాసిన తర్వాత ఇంకో వ్యక్తి రాయడానికి, ఇంకో వ్యక్తికి 200 సంవత్సరాల తర్వాత, ఒక వ్యక్తికి 500-600 సంవత్సరాలు, ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు, ఒక వ్యక్తికి 2000 సంవత్సరాలు. అయితే ఈ 100 సంవత్సరాలు పరిధిలో రాసిన వారికి 500 సంవత్సరాల తర్వాత ఇంకో వ్యక్తి రాసిన దానికి, పుస్తకానికి, లేదా ఒక 1000 సంవత్సరాలు తర్వాత ఇంకో వ్యక్తి రాసిన దానికి, 2000 సంవత్సరాల తర్వాత కూడా మోషే రాసింది. ఆ మోషే రాసిన తర్వాత ఎవరో 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో ప్రవక్త రాశాడు. దీనికి ఇవన్నీ చూసినట్లయితే, ఇవన్నీ ఒక చోట చూసినట్లయితే ఆ వ్యక్తి ఏదైతే రాశాడో ఈ వ్యక్తి రాసింది కూడా ఆ 2 జతపరుస్తే ఒకటే దాని గురించి
ఇద్దరు మాట్లాడుతున్నారు. కాకపోతే ఒకరు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కొంచెం తెలియజేస్తున్నారు. దాని గురించి ఇంకో వ్యక్తి దేవుడు వారికి ఎక్కువగా బయలుపరచడం వల్ల ఆ వ్యక్తి దాని గురించి ఎక్కువగా సమాచారం ఇచ్చాడు, ఎక్కువగా దాని గురించి వివరించడం, దేనింటి తెలియజేయడము, బయలుపరచడము జరిగింది. కానీ వీరు రాసిన వ్యక్తులు వేరే వారు అయినప్పటికీ, వేరే ప్రాంతాలు, వేరే దేశాలు, వేరే కాలపరిధులు అయినప్పటికీ వారు రాసింది ఒకటిగా ఎలా ఉంది? అదే ఒక వ్యక్తి రాసినట్లయితే అది ఎప్పుడు కూడా ఒకటిగా ఉండదు. కానీ అబ్రహాము రాసిన దాని గురించి పౌలు చాలా పుస్తకాల్లో ప్రస్తావించారు. అబ్రహాము ఎప్పుడు వ్యక్తి అండి, ఎప్పుడు కాలం? అబ్రహాము నోవా టైము అంటే 2000 సృష్టి ప్రారంభమైన 2000 సంవత్సరాల తర్వాత ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అబ్రహాం అవి 2400 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు. అపోస్తలుడైన పౌలు ఏడి క్రీస్తు శకము 100 సంవత్సరాల లోపు ఆ టైంలో ఉన్న వ్యక్తి. అనగా 2000 సంవత్సరాలు, ఈ ఇద్దరికి 2000 సంవత్సరాలు. అయితే అబ్రహాము ఏది తెలియచేశాడో దాని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. అబ్రహాము విషయాలు లేదా తెలియజేసిన విషయాలు అపోస్తలుడైన పౌలుకి ఎవరు చెప్పారు? 2000 సంవత్సరాల క్రితము ఎలాగ తెలిసింది? ఇట్ ఈస్ బికాస్ ప్రియులారా, దేవుని బిడ్డలారా, వీరందరూ వేరు వేరే వ్యక్తులు, వేరు వేరే టైం అయినప్పటికీ వీరందరూ రాసింది దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి, తండ్రి యెహోవా గురించి, యేసు ప్రభు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి. కాబట్టి వీరు రాసింది అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుడు శక్తి ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా, ఆయన యొక్క దర్శనం ద్వారా తెలియచేయటం బట్టి వీరు రాశారు. కాబట్టి వారు ఒకటే విషయాన్ని వారు రాయగలిగారు. అబ్రహాము ఏదైతే మరి తెలియచేశాడో దాని గురించి ఇంకా వేరే విషయాలు, ఇంకెక్కువగా సమాచారం పౌలు లేదా మత్తయి లేదా ఇంకా యోహాను లేదా ఇంకో వ్యక్తి తెలియజేసిన దాని గురించి, హానోకు అంటే యెషయా, వీరు ఒకరు సమాచారం ఇదంతా కూడా రాసింది వేరే వేరే వ్యక్తులు అయినప్పటికీ రాయించిన వారు లేదంటే తెలియచేసిన వారు ద ఇన్ఫర్మేషన్ అంటే వర్తమానము అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి వారు రాసింది లో ఒకే విషయం మనకు కనపడుతుంది, అది దేవుని గురించి చేసుకున్నాం. అందులో భేదం కనపట్లేదు, వ్యత్యాసం కనపట్లేదు, అంతా కూడా ఒకటే వర్తమానంగా కనపడుతుంది. దీని యొక్క వెనక పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ లాంటి దేవుడు ఆయనే. వ్యక్తులు రాసిన వ్యక్తులు వేరైనప్పటికీ వారు రాసింది దేవుని గురించి, ఆ దేవుడే యేసు ప్రభువు వారు వీరికి బయలుపరిచాడు. కాబట్టి వారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయగలిగారు. సో ఈ పరిశుద్ధ గ్రంథం గురించి మనము దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, అసలు దేవుని యొక్క వాక్యము మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏ విధంగా అసలు ఇది వచ్చిందో మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దాన్ని బట్టి మనము ఈ వాక్యాన్ని ఉన్న విషయాల్ని ముందుకు మనము తెలుసుకోగలం, అంటే గ్రహించగలం అని అర్థం చేసుకోగలం. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. మన జీవితంలో, ఒక మానవుని యొక్క జీవితంలో, మన జీవితంలో ఎలాంటి ప్రశ్నలైనా ఉండొచ్చండి. మన జీవితంలో అది ఏ ప్రశ్న అయినా ఉండొచ్చు. నీ జీవితంలో ఎటువంటి ప్రశ్న ఉన్నా సరే బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథం వద్దకు వచ్చినట్లయితే దాంట్లో సమాధానం దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. మన జీవితంలో కొంతమంది ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్న ఎక్కడ దొరకదు, ఎవరి దగ్గర దొరకదండి. మనుషుడు ఎంత గొప్ప నాలెడ్జ్ కలిగిన, అంటే వివేకం కలిగిన వాడైనప్పటికీ, లోకంలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కొన్నిసార్లు చాలా వరకు మానవునికి జీవితంలో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరకదు, ఎవరి దగ్గర దొరకదు. కానీ
మన జీవితంలో అది ఎన్ని ప్రశ్నలు ఉన్నా సరే, ఎటువంటి ప్రశ్న అయినా సరే పరిశుద్ధ గ్రంథం మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే దానికి జవాబు ఇస్తుంది, ఇవ్వగలదు. రెండవది, మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎక్కడ పరిష్కారం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే మన జీవితంలో అది ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు, ఎంత క్లిష్టమైన జటిలమైన సమస్య ఉండొచ్చు, రాజులు కూడా అది తీర్చలేకపోవచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, అది ఒక ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య ఉండొచ్చు, లేదంటే మన జీవితంలో శ్రమలు, కష్టాలు ఏదైనా, అది మన జీవితంలో ఎలాంటిదని నీ ప్రతి సమస్యకు పరిశుద్ధ గ్రంథంలో పరిష్కారం ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన జీవితం ఎటు, ఒక మానవుడి జీవితం ఎటు వెళ్తుందో తెలియకపోయినట్లయితే, అసలు మన జీవితంలో మన గమ్యము, లేదంటే అసలు నేను ఎవరు, నేను ప్రశ్నించుకున్నట్లయితే, నేను ఈ లోకంలో నేను జన్మించాను, కానీ నా జీవితంలో అసలు గమ్యం ఏంటి, లేదంటే నా జీవితం ఒక ఉద్దేశం ఏంటి నాకు తెలియదు. ఇంకెవరన్నా అడిగినా ఎవరు చెప్పలేరు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చినట్లయితే అసలు మన జీవితంలో ఉద్దేశం ఏంటో దేవుని వాక్యము బయలుపరుస్తుంది, తెలియజేస్తుంది. ఈ యొక్క సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో మంది ఈ లోకంలో ఏ నరుడును, ఏ గొప్పవాడు, ఎంత ధనికుడు, మహారాజు అయి ఉండొచ్చు, లేదంటే ఎంత గొప్పవారు అయి ఉండొచ్చు, ఎంతో మంది గతించిపోతున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాశనం చేయడానికి ఎన్నో దేశాలు ప్రయత్నించారు. లిటరల్గా ఫ్రాన్స్ దేశంలో అయితే అది హిస్టరీలో అది నిలిచిపోయింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారు తొక్కేసి ఒక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా ఉండకూడదు అసలు ఆ దేశంలోనే, మొత్తం ఒక కాల్చివేస్తారు, మొత్తం కుప్పేసి కాల్చేస్తారు. ఎక్కడైతే ఇంకా పరిశుద్ధ గ్రంథమే చరిత్రలో ఉండకూడదు అనుకున్నారో ఆ దేశంలో, అక్కడి నుంచే పరిశుద్ధ గ్రంథం మళ్ళీ ప్రారంభం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని ఎంతో మంది ప్రయత్నించారు, వారు గతించిపోయారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం నిత్యము జీవిస్తుంది. అందుకే దీన్ని మనం జీవిస్తున్న గ్రంథం. ఇది జీవిస్తుంది, ఇతరులను జీవింపచేసే శక్తి ఈ వాక్యంలో. దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం అండి. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ది అథారిటీ అండ్ సోర్స్ ఆఫ్ ది బైబిల్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క మూలము, దానిలో ఉన్న దానికి అధికారం, వాక్యానికి ఉన్న అధికారం గురించి మనము దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దామండి. ప్రథమంగా తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను అండి. తిమోతికి రాసిన 3వ పత్రిక 2వ పత్రిక 3:15 చదువుతున్నాడు. యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలు, అంటే పరిశుద్ధ వాక్యాలు బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అవునండి, మన బాల్యము నుండి దేవుని వాక్యాన్ని
మనం వింటున్నాం. మనలో కొందరు బాల్యం నుండి, చిన్నప్పటి నుంచి, కొంతమంది నేను 20 సంవత్సరాల నుంచి, కొంతమంది 30 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, కొంతమంది 40 సంవత్సరాలు, కొంతమంది బాల్యము నుండి దేవుని వాక్యాన్ని గురించి మనం ఎన్నో ఎన్నో వేల సార్లు, వేల వాక్యాలు మనం విని ఉంటాం. ఎన్నో మనము కంటత కూడా చేసి ఉంటాం చిన్నప్పుడు. ఆయన అంటున్నాడు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభుని బట్టి, ఆయన యందు ఉంచిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు మనకి కలిగించే ఆ శక్తి గల పరిశుద్ధ వాక్యం ఉన్నట్టు లేఖనాలని మనం ఎరిగి ఉన్నాం. లేదంటే మనం ఎన్నోసార్లు విన్నాం, తెలుసుకున్నాం. అయితే అంటున్నాడు, ఒకవేళ నువ్వు అది విని నువ్వు ఎరిగినట్లయితే, లేదంటే గ్రహించినట్లయితే ఏం చేయమంటున్నాడు తెలుసండి? నిలకడగా ఉన్నాడు. ఇంకా తొలగడానికి, లేకపోతే మన ఉద్దేశాలను బట్టి, మన నిర్ణయాలు బట్టి, మన ఇష్టాలను బట్టి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా అంటే స్ట్రైట్ దేవుని నిలకడగా ఉండడం అంటే, దేవుని వాక్యము మనం ఏదైతే విన్నామో, మన రక్షణ గురించి మనం తెలుసుకున్నామో, అందులో మనం నిలకడగా ఉండాలి. అంటే దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి, అందులోనే మనం జీవించాలనేసి తెలియజేయబడుతుంది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ అంటున్నాడు ప్రారంభంలో, రక్షణార్థమైన జ్ఞానము కలిగించు శక్తి గల పరిశుద్ధ లేఖనమును నీవు బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక. ఒక మనుషుడు ఎందుకు దేవుడు రక్షణకి జ్ఞానానికి సంబంధం ఏదైనా ఉందా అండి? రక్షణకు జ్ఞానమునకు సంబంధం ఏదైనా ఉందా? ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి మీరు సమాధానం ఎవరినైనా తెలిసిన వారిని అయినట్లయితే మీరు చెప్పవచ్చు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఒక కారణం చెప్పాడు ఆయన బిడ్డలు నశించిపోవడానికి. ఏంటంటే ఆ కారణం? ఆయన యొక్క బిడ్డలు నశించిపోవడానికి, లేదంటే పెరిష్ అయిపోవడానికి, దేవుని నుండి దూరం అవ్వడానికి ఆయన బిడ్డలకి ఒకటి ఖచ్చితంగా కావాలండి. ఇంకా కొన్ని విషయాలున్నాయి, బట్ ఇది ఫస్ట్ మనం చూస్తున్నాం. ఈ వాక్యంలోనే మనం చూస్తున్నాం. ఒకసారి హోషేయ 4:6 చూద్దాం అండి. దేవుడు ఆయన యొక్క ప్రజలు, ఆయన యొక్క బిడ్డలు, అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వారు తప్పిపోయారో, నశించిపోయారో ఇక్కడ మనకు కనపడుతుంది, మనం చూడవచ్చండి. దేవుని యొక్క రక్షణ అనుభవానికి, జ్ఞానానికి దేవుడు ఏం తెలియచేస్తున్నాడో చూద్దామండి. హోషేయ 4వ అధ్యాయము, దానియేలు తర్వాత ఉంటుందండి, హెచ్కేలు, దానియేలు తర్వాత హోషేయ ఉంటుంది. 746 పేజీ, 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారని. అంటే దేవునిలో మనం నిలబడకుండా, లేదంటే ఈ యొక్క అనుదినము ఈ యొక్క రక్షణ అనుభవంలో మనం కొనసాగాలంటే, అనుదినము దేవునితో మనము జీవించాలంటే, లేదంటే ఈ రక్షణను మనము ఎదగాలంటే మనకి ఏం కావాలో తెలుసండి? దేవుడు అనుగ్రహించే
దైవ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలండి. దేవుడు అనుగ్రహించే జ్ఞానం మనకు కావాలి. ఈ లోకంలో చాలా మంది వివేకులు ఉన్నారండి, జ్ఞానులు కాదు. దెర్ ఆర్ మెనీ అండ్ నాలెడ్జ్డ్ పర్సన్స్. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఏంటో మనం చూద్దాం. దెర్ ఆర్ మెనీ పీపుల్ కెన్ గెయిన్ నాలెడ్జ్. ఈ యొక్క నాలెడ్జ్ని అనగా వివేకాన్ని ఎంతో మంది సంపాదించుకోవచ్చు. వారి చదువుల ద్వారా, పుస్తకాల ద్వారా, చదువుట ద్వారా గొప్ప గొప్ప ఈ యొక్క అనుభవాన్ని సంపాదించుకోవచ్చండి. అండ్ నాలెడ్జ్ బిలాంగ్స్ టు or it helps to prosper in worldly life. ఈ లోకములో ఎదగడానికి, ఈ లోకములో అభివృద్ధి చెందడానికి, ఈ లోకములో గొప్పవారిగా మనము కనపడడానికి, ఉండడానికి మనకి నాలెడ్జ్ అనగా ఇలాంటి వివేకము మనకు సహాయం చేస్తుంది. ఈ అనుభవాలు మనకు సహాయం చేస్తాయండి. కానీ జ్ఞానము నీవు పరలోకము వాటి యందు ఎదగడానికి అనగా టు లివ్ ఇన్ ఇటర్నల్ థింగ్స్, పరలోక సంబంధమైన జీవితాన్ని లేదా మనం జీవించడానికి, ఇలాంటి యేసుక్రీస్తులో ఎదగడానికి, యేసుక్రీస్తులో జీవించడానికి, రక్షణలో దేవుడు అనుగ్రహించిన రక్షణ నుంచి మనం తప్పిపోవడానికి, కోల్పోకుండా ఉండడానికి మనకి జ్ఞానము మనకు సహాయం చేస్తుంది. జ్ఞానము మనల్ని భద్రపరుస్తుంది, దేవుడు అనుగ్రహించే జ్ఞానం. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది నాలెడ్జ్ వీ కెన్ ఎర్న్ ఫ్రమ్ అవర్ ఇండివిజువల్. జ్ఞానము, ఈ యొక్క వివేకము అంటే ఈ నాలెడ్జ్ అనేది మనము సంపాదించుకోవచ్చు. వివిధ విధాలుగా మనం సంపాదించుకోవచ్చు. మన చదువుల ద్వారా, పుస్తకాల్లో చదువుట ద్వారా, లేదంటే ఇంకా ఈ పరికరాల ద్వారా, ఇంటర్నెట్స్ ద్వారా మనం నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు అండి. దట్ హెల్ప్స్ టు ప్రాస్పర్ ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్. ఈ లోక సంబంధమైన జీవితంలో మనము పేరుగాంచడానికి కానీ, లేకపోతే ఎదగడానికి కానీ, లేకపోతే ఏదన్నా బెనిఫిట్స్ మనము ఏదైనా ముందుకు ఒక మెట్టు ఎదగడానికి ఇవి సహాయపడతాయి, దోహదపడతాయి. కానీ జ్ఞానము ఇది మనం ఈ లోకంలో దేని అందును, వేటి అందును, ఎవరిని దాన్ని బట్టి మనం ఇది ఓని కేవలం వలన, కేవలం దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఈ జ్ఞానము నీకు నాకు రాదు. we cannot get by our own efforts. మన ప్రయత్నం ద్వారా, మన శక్తి ద్వారా, లేకపోతే మన పనుల ద్వారా ఈ జ్ఞానము వచ్చేది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఇది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే యాకోబు 1:6 దేవుడు యేసు వారు ఏమన్నారు తెలుసు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దే హ్యావ్ టు ఆస్క్. వాళ్ళ ఎతకాలంటే అన్నాడు. సామెతల్లో దీని గురించి, యవనస్తుల గురించి, సామెతలు ప్రత్యేకంగా యవన బిడ్డల గురించి రాయబడి ఉంది. అండ్ కేవలం యవన బిడ్డలు మాత్రమే, యవనస్తులే కాదు, కానీ ప్రతి అది చిన్నవారికి పెద్దవారికి కూడా అది ఎంతో సామెతలు, ఈ పుస్తకము మనము ఏ విధంగా మనము తరిఫీదు ఇవ్వాలో, చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగా జీవించాలో, మనం ఏ విధంగా ఉండాలో సామెతలు చాలా విషయాలు తెలియజేస్తాయి. అందరూ సామెతలు అంటున్నాడు. సామెతల్లో 2:7 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియో వివేచనయో ఆయన నోటి నుండి వస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఎక్కడి నుంచి అండి జ్ఞానం? ఈ యొక్క జ్ఞానం వస్తుందండి, విజ్డమ్. నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే దేవా నాకు జ్ఞానము కొదవగా ఉన్నది, నాకు ఇవ్వమని మనం దేవుణ్ణి అడుగుతామో, అప్పుడే మనం జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. అది మనం అలాగా వెంటనే వచ్చేదండి. వీ హ్యావ్ టు సీక్ ఫర్ ఇట్. మనం దాని గురించి వెతకాల, మనం దేవుని అడగాలండి జ్ఞానం గురించి. దేవుడు అన్నాడు కొన్ని విషయాలు, దేవుడు కొన్ని పరిశుద్ధాత్మని గురించి, మన పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం అడగాలండి, దేవుని సమర్పించుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో మనల్ని నడిపిస్తాడు, మనకి అనుగ్రహింపబడతాడు. అలాగే జ్ఞానం కూడా సింపుల్గా మనకి వచ్చేదండి. జ్ఞానము దేవుని అడగాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ఇట్ ఈస్ నాట్ అది మామూలు విషయం కాదండి. మనం చాలా మంది ఈ వ్యక్తికి చాలా జ్ఞానం ఉంది అంటాం, అనుకుంటాం. మేబీ అది నాలెడ్జ్. చాలా మంది నాలెడ్జ్కి జ్ఞానానికి తేడా ఏంటో తెలియకపోతేట్లయితే
మనుషుడు ఆ వ్యక్తి చాలా బాగా మాట్లాడడం వల్ల, చాలా బాగా అంటే ఈ నాలెడ్జ్ వల్ల నేను చమత్కారంగా మాట్లాడగలను. నాలెడ్జ్ వల్ల నేను గారడీ చేయగలను. ఈ నాలెడ్జ్ వల్ల నేను ఏదైనా చేయగలను. కానీ జ్ఞానము ఉన్నట్లయితే ఆ జ్ఞానం వలన మనకి ఏం తెలుస్తుంది తెలుసండి? దేవుని బిడ్డగా, నీవు దేవుని బిడ్డగా, నేను దేవుని బిడ్డగా, నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలో, నా జీవితంలో అది ఏదైనా ఉండొచ్చు. దేవుని బిడ్డగా, దేవుని వ్యక్తిగా, మనము దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో, సరి అయిన సమయానికి, సరి అయిన సందర్భంలో, సరి అయిన పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో జ్ఞానము మనకి సహాయపడుతుందండి. అలాగే జ్ఞానం ఉన్నట్లయితే ఏ సమయంలో ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో మనకు నేర్పిస్తుంది, బోధిస్తుంది. అలాగే ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఏ పని చెయ్యాలో మనకు తెలియజేస్తుంది. జ్ఞానం ఉన్న వారికి, జ్ఞానము లేని వారికి ఈ రెండిట్లో, ఈ మూడు విషయాల్లో తేడా ఉంటుంది. దైవికమైన జ్ఞానం లేకపోయినట్లయితే మనం తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండవు. అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకోవు, తప్పు. అంటే దేవుని వాక్యానుసారంగా మేలైనవి, మంచివి మనము తీసుకోమని మనకి రావు. లేదంటే సరైన తలంపులు మనకు రావు, మనకిష్టం వచ్చినవి, మనకు నచ్చినవి. అలాగే సరైన మాటలు రావు, సరైన పనులు, మనం చేసే పనులు కరెక్ట్గా ఉండవు. ఇది జ్ఞానము, దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని బట్టే ఇది మనము పొందుకోగలం. దేవుడు ఎందుకంటే ఎంతో మంది ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు తెలుసండి నశించిపోయారు? బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్. వారు జ్ఞానము లేని వారై, దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో ఈ నా ప్రజలు జ్ఞానము లేని వారై. ఎందుకంటే అండి, వారు దేవునికి విధేయత చూపడం మానాడు, దేవుడికి సమర్పించుకోవడం మానాడు. దేవుడు జ్ఞానాన్ని వారు ఇష్టపడలేదు. నా జ్ఞానాన్ని వారు విసర్జించారు. కాబట్టి నేను వారికి దూరంగా ఉన్నాను. దేవుడు మనము ఈ రక్షణ అనే అనుభవంలో మనం ముందుకు సాగుతూ విజయవంతంగా ముందుకు సాగాలంటే వి నీడ్ దేవుని యొక్క యేసు ప్రభువారి యొద్ద నుండి మనకు జ్ఞానం కావాలండి. అది ఏం చేస్తుందో తెలుసండి? ఒకసారి చూద్దాం. 16వ వచనం, ఇదే తిమోతిలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాండి. 15 వరకు చూద్దాం. చూసాం 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అనగా ప్రతి వాక్య భావం, ఈ లేఖనాలు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాయో యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో అక్కడ రాయబడి ఉంది. లేఖనముని యందు నిత్య జీవము కలదని వారు తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారని యేసు ప్రభువు తెలియజేశారు. మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యంలో ఇది ఉంది. లేఖనముని యందు నిత్య జీవము కలదని. నిత్య జీవం వాటిని పరిశోధించి తెలుసుకొని ఒప్పుకున్న అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని యేసు ప్రభువు తెలియజేశారు. ఈ లేఖనాలు ఆ లేఖనాలు అనగా ఆ వాక్యాలు ఏం చేస్తుందండి? దైవజనుడు అంటే పాస్టర్ కాదండి దైవజనుడు అంటే. ఇందాక ఇక్కడ కూడా మనం విషయాలు చూసినప్పుడు అక్కడ కూడా వాడబడింది. అంటే దైవజనుడు అంటే ఇది పాస్టర్కే కాదండి వర్తిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డలైన యవనస్తులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, విశ్వాసులు, ప్రతి ఒక్కరు. దైవజనుడు అంటే దేవునికి చెందినవాడు, దేవుని బిడ్డ. దేవునికి బిడ్డ పాస్టర్ కాదు కదండి, ఎవరివా
కాబట్టి సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు అనగా మంచి కార్యములకు పూర్ణంగా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన అనగా పరిశుద్ధాత్మ ద్వారా అన్నాడు. దేవుడు ఇందాక చేసినట్టుగా దేవుని ద్వారా కలిగిన ఈ ప్రతి లేఖనం కూడా ఏం చేస్తున్నాం చూద్దాం ఒకసారి. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును. 4 విషయాలు ఇక్కడ ఉంది. ఒకటి ఉపదేశిస్తుందని, రెండోది ఖండిస్తుందని. మనలో ఒకవేళ మనలో తప్పు ఉన్నప్పుడు, మనలో తప్పు ఉన్నట్లయితే ఆ తప్పును మనం సరి చేసుకోవడానికి దేవుని వాక్యము మనల్ని ఖండిస్తుంది, మనకు ఉపదేశిస్తుంది, మనల్ని ఖండిస్తుంది. మనం సిద్ధపడి ఉండడానికి, పూర్ణంగా సిద్ధపడిలాగున దేవుణ్ణి జీవించడానికి. అలాగే తప్పుదిద్దుతుంది, ఖండిస్తుంది, ఖండించి మనం ఒప్పింపజేసి ఆ తప్పును తిరిగి దిద్దుతుంది, సరి చేసుకోవడానికి. చివరిగా కొన్నిసార్లు సామెతలో అంటున్నాడు, తండ్రి తన ఇష్టమైన కుమారుణ్ణి అనగా ప్రేమించి కుమారుణ్ణి గద్దించి శిక్షించుచున్న రీతిలో యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాడు. దేవుడు కోసమే తన బిడ్డల్ని కొన్ని సందర్భాల్లో శిక్షించైనా సరే, ఎందుకంటే మనం ఉన్నాం, మన బిడ్డల్ని ఎందుకు మనం శిక్షిస్తామని తప్పు చేసినప్పుడు, బికాజ్ వీ లవ్ దెమ్, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి. వారు పాడైపోకూడదని, వారు పాడైపోవడం మనకి ఇష్టం లేదు, వారు నష్టపోవడం మనకి ఇష్టం లేదు, వారు దానివల్ల బాధలు పడడం మనకి ఇష్టం లేదు, మనం చూడలేము. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళని శిక్షించి, వారికి పనిష్మెంట్ ఇచ్చి, వారికి తెలియచేసి మనం సరి చేసుకుంటాం, చెప్తాం, మనం సహాయం చేస్తాం. మానవ మనసు గల వారమైన మనమే ఈ విధంగా ఉన్నట్లయితే పరిశుద్ధుడైన అతి ఉన్నతమైన ప్రేమ గల దేవుడు అని అంటున్నాడు. అలాగే యెహోవా తాను ప్రేమించు వారిని, తాను ఇష్టపడే వారిని ఆయన గద్దించి శిక్షించుచున్నాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలుగా పరిపూర్ణంగా ఉండాలి, మనం ఆయన బిడ్డలుగా గొప్పవారుగా ఉండాలని, ఆయన ఉన్నతమైన వారుగా మనం ఉండాలి. ఇంకో విషయాన్ని కూడా చూద్దామండి. ఈ పరిశుద్ధ లేఖనం గురించి ఇంకొక పేతురు రాసిన గాడ్ స్పోక్, అంటే ఈ యొక్క ఏ విధంగా దేవుడు మాట్లాడి ఉన్నాడో మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:20 వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:20 వాక్యం అండి, 20 వచనం. 2వ పత్రిక 1:20. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని అంటున్నాడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎలా అనగా మనుషులు ఎలా అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికి. ఈ ప్రవచనం లేకపోతే వాక్యము ఒకరు ఊహించి వారు ఇగో ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఈ విధంగా ఉంటుందని వారి ఊహను బట్టి మనం ఊహిస్తుంటాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఊహిస్తుంటాం, కొన్ని ఇది ఇలాగా చేయాలి, ఇలాంటి అలాగే చేయాలి, ఇలాంటి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఈ ప్రవచనం ఒక మనుషుని ఊహను బట్టి కలగలేదు, ఒకరు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం కూడా కలగలేదని మనం మొట్టమొదటిగా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఒప్పుకోవాల్సింది. అయితే అండి ఎలాగా మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వారు దేవుని ద్వారా మూలంగా వారు దేన్ని పలికిరి అనగా వారు రాశారు, తెలియచేశారు ప్రజలకి, దేవుని బిడ్డలకి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది, ఒక మనుషుని బట్టి కలగలేదు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మరి ఆయన చిత్తాన్ని బట్టి ఇది బయలుపరచబడింది. కాబట్టి ఈ వాక్యమందు మనం పూర్ణ అంగీకారము కలిగి ఉండడానికి మనం ఎల్లప్పుడు కూడా
సిద్ధపడాలని దేవుని వాక్యం నుండి మనం తెలుసుకోవచ్చు, నేర్చుకుంటాం. మన ఊహను బట్టి మనుషులు ఎంతోమంది వారి ఊహను బట్టి ఎన్నో విషయాలు రాస్తుంటారు. ఇప్పుడు వారికి ఏది నిలవలేదండి. బట్ పరిశుద్ధ గ్రంథం మాత్రము ఆది నుండి దీనికి ప్రారంభము, దిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్. ప్రారంభము లేదు. ఈ సమయం ప్రారంభం, దీని ప్రారంభము వాక్యము. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని యోహాను 1:1-2 యోహాను. సో ఈ వాక్యము ఇట్స్ అ బిగినింగ్, అంటే ప్రారంభము. ఎప్పుడు దాంట్లో ముగింపు అనేది నో మ్యాన్ కెన్ ఇమాజిన్, ఎవరు కూడా ఊహించలేరు, నన్ను చెప్పలేరు. నాకు పరిమాణం కొలదు. దేవుడు ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, ఇటర్నిటీ టు ఇటర్నిటీ, అంటే నిత్యము నుండి నిత్యము ఉన్నవాడు. ఇంకొక విషయాలు కూడా మనం చూద్దాం. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మన జీవితంలో మన ఈ పరిశుద్ధ వాక్యము ఇది ఒక దేవుని యొక్క బిడ్డలు అనగా అపోస్తలుడు పౌలు ఆయనను, అలాగే ఆయన యొక్క మరి తెస్సలోనికి రాసిన సంఘానికి ఆయన తెలియచేస్తూ ఒప్పుకున్న మాటలు ఏంటో మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా చూద్దాం. అక్కడ ఏం తెలియజేయబడుతుంది? 2:13. ఆ హేతువు చేత మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తలుడు పౌలు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయొచ్చు. ఎప్పుడు ఈ వాక్యాన్ని కార్యసిద్ధి కలిగజేసిందంటే, ఎప్పుడు ఈ వాక్యము ఇది మనుషుల వాక్యము కాదు, ఇది వారు పౌలుశీలు కూడా బోధించినప్పుడు, బెరియా అనే ప్రాంతంలో వారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వారు ఏం చేశారు తెలుసండి? వారు ఈ పౌలుశీలు బోధించిన సమయంలో వారు వెంటనే ఆ వాక్యాన్ని వారు చెప్పింది అంగీకరించలేదు. కానీ వారు బోధించి వెళ్ళిన తర్వాత వారికున్న ఆధారాన్ని బట్టి, అంటే ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి, పాత నిబంధన కాలంలో ఉన్న వారికి ఉన్న ఆధారం బట్టి వీరు బోధించిన సంగతులు ఆ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఉన్నాయో లేదో వారు విచారించి చూసి పరిశోధించి అప్పుడు మర్నాడు మళ్ళీ వీరు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అంగీకరించారు. అందుకే వారిని ఏమన్నారు తెలుసానండి? తెస్సలోనియుల కంటే ఈ బెరియా ప్రాంతస్తులు గనులయ్యారు. ఎందుకు గనులండి? వాక్యములో వారు బలంగా ఉన్నారు. వాక్యాన్ని వారు ఎవరో ఏదో చెప్పేస్తే వారు అంగీకరించలేదు. వారు పరిశోధించారు, దాన్ని చదివారండి, పరిశోధించారు, ధ్యానించారు, అందులో ఉన్న విషయాన్ని గ్రహించడానికి వారు దేవుని మీద ఆధారపడ్డారు. అందుకే వారు గనులని వాక్యం తెలియచేస్తుంది. వారు బోధించినప్పుడు ఈ తెస్సలోనికులు వారి వెంటనే వారు పరిశోధించారు, చదివారు. ఇది దేవుడి నుంచి వస్తున్న వాక్యం, ఇది దేవుని యొక్క వాక్యం అని గ్రహించారు. అందుకే అంటున్నారు, ఇది మనుషులను బట్టి, మనుషుల వలన, మనుషుల వాక్యమని ఎంచకాదు, అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని అని అంగీకరించి గనక మేమును మానక, దాన్ని బట్టి మీ అంగీకారాన్ని బట్టి, అంటే మీ గ్రహింపుని బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అపోస్తలుడు పౌలు అంటున్నారు. ఇది మా వాక్యం కాదు, దానికి మీరు సాక్షులు, మీరు గ్రహించారని. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేయించిన ప్రియులారా. ఈ వాక్యం ఇది దేవుని, ఒకవేళ ఇది మనుషుల వలన కలిగినది కాదు కనుక అపోస్తలుడు పౌలు అంటున్నారు ఒప్పుకున్నట్టుగా, ఇది మా వలన కలిగింది కాదు. నేడు ఇప్పుడు మనం చదువుకుంటున్న వాక్యం ఏ ప్రవక్తల వలన లేకపోతే ఏ దూతల వలన, నేడు పాస్టర్ ఎవరో ఒక వ్యక్తి వలన గొప్పవారు కలిగింది కాదు.
ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం కాబట్టి, అందుకే మనుషుల వల్ల కలిగింది కాదు కాబట్టి, మనుషులు ఎవరు కూడా వారి యొక్క వాక్కు శక్తి చేత, లేదంటే వారి యొక్క వారి యొక్క మాటల యొక్క శక్తి చేత, వారి యొక్క మాటల యొక్క తలాంతు చేత ఏ మనిషిని ఒక మనిషి మార్చలేదండి. ఏ మనిషి ఒక మనుషుడు మార్చలేదు. వారు ఎప్పుడు మనుషులు హృదయాన్ని మార్చబడ్డా తెలుసండి, ఎప్పుడు వారు ఆ రోజుల్లో దేవుని యొక్క హృదయాన్ని వారిలో ప్రభావితమై వారు బలంగా దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఎప్పుడైతే వారు దేవుని వాక్యము వారు విన్నారో, వారు గ్రహించారో, దేవుని వాక్యాన్ని వారు విధేయత చూపించారో, అప్పుడు వారి హృదయాలు కదిలింపబడ్డాయి, మార్చబడ్డాయి. దేవుని యొక్క వాక్యానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాక్యానికి శక్తి, బలము ఒక మనుషుల యొక్క జీవితాన్ని మార్చగలరు. ఇంకా ఈ లోకంలో ఏది కూడా ఏ పరిస్థితి, ఏ ఎక్స్పీరియన్స్, ఏ అనుభవం, ఏ పరిస్థితి ఏది కూడా మనుషుల యొక్క జీవితాన్ని మార్చలేదు, మనుషుల యొక్క జీవితాన్ని ప్రభావితం చేయలేదు. కేవలం దేవుని వాక్యం మాత్రమే మనుషుల యొక్క జీవితాన్ని మార్చగలదు. దేవుని వాక్యం మాత్రమే మనుషుని యొక్క స్థితి గతులను తెలియచేయగలదు. నేను ఏ స్థితిలో ఉన్నానో, నా పరిస్థితి ఏంటో, నా స్థితిగతి ఏంటో, నేను ఎలా ఉన్నానో, నా జీవితం ఎలా ఉందో కేవలం దేవుని వాక్యం మాత్రమే నాకు తెలియచేయగలదు. నా జీవితంలో మార్పు కేవలం దేవుని వాక్యం మాత్రమే చేయగలదు. యేసు ప్రభువారు ఆయన యొక్క వాక్యములో అతి ఉన్నతమైన శక్తి ఉంది. అందుకే ఆయన వాక్యం చేత అన్నాడు గాలి తుఫాన్ని సముద్రములో ఆ నావలో యేసు ప్రభువారు ఆయన శిష్యులు వారు ప్రయాణిస్తున్నప్పుడు సముద్రము చెలరేగి ఆ తుఫాన్లు అతి ఉన్నతంగా తెగినప్పుడు ఆయన వారిని దాన్ని గద్దింపగా అవి నిమ్మలమాయ. అప్పుడు ఆశ్చర్యపడి ఈయనకు గాలిలో పడుతుంది, సముద్రంలో పడుతున్నాయి. ఆశ్చర్యపోయారు. ఆయన వాక్కుకున్న శక్తి మహా గొప్ప శక్తి. దేవుడు పెట్టారు ఆ వాక్యం మన జీవితంలో ఎంత శక్తిగా పనిచేస్తుంది. ఆ వాక్యము మన జీవితంలో ప్రభావితము దేవుడు పనిచేయడానికి బలంగా శక్తిగా మనం ఎంతవరకు మనం చోటిస్తున్నాం మన జీవితంలో, మన హృదయాలు. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. కొన్ని వచనాలు ఉన్నాయి, త్వరగా ముగించేసుకుందాం. మనుషులు రాసినవి, లేదంటే రాజులు ఎవరైనా ఏదైనా మారిపోవచ్చు, కానీ ఏదైనా మారవచ్చు, కానీ దేవుని వాక్యము ఎన్నడును ఎప్పుడును మారదు. అనగా దేవుడు ఎప్పుడును ఎన్నడును మారడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును యేసు ప్రభువారు తానే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఈ భూమి ఆకాశములు గతించిపోతున్నాయేమో, ఆయన సృష్టించిన ఈ లోకములో సృష్టిలో భాగమైన ఈ భూమి ఆకాశములు గతించిపోతాయి. ఎంత మహా గొప్ప వాడైనా గతించిపోతాడు, కానీ దేవుని వాక్యము ఎన్నడూ గతించు. ఈ లోకంలో ఉన్న థింగ్స్ అంటే వస్తువులు, పరికరాలు, అంటే ఏదన్నా మార్పు అవుట్డేటెడ్ అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఎప్పుడు నిరంతరం. ఆయన మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన వాగ్దానాలు ఏకరీతిగా ఉన్నవి. మనము ఆ ఒక ఉన్నతమైన శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యము మీద మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాము, మన విశ్వాసాన్ని కట్టుకుంటున్నాము, మన విశ్వాసంలో మనం ఎదుగుతున్నాము. ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ రక్షణార్థమైన జ్ఞానము మన జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, మనలో పెంపార చేపడుతున్నప్పుడు, ఈ రక్షణార్థమైన జ్ఞానంలో మనము జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఈ లోక సంబంధమైన
పాపముతో లేదంటే చెడుతో పోరాడేది మనం కాదండి. వి కెనాట్ ఫైట్. మనం మనము పోరాడలేము. దానికి బదులు ఇన్ఫాక్ట్ విల్ సరెండర్ అవర్ సెల్ఫ్. మనం దానికి లోబడిపోతాం. అది మన జీవితం, అది మన బలహీనతలు. ఏంటో నేను చెప్తాను. ఏది జయిస్తుందో మనం చూద్దాం. ఒక వాక్యాన్ని కొని ముంచుకుందాం. సామెతలు కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనం. ఈ యొక్క వాక్యము మనకి ఇంకా ఏం చేస్తుంది? ఇందాక చూసాం. ఈ వాక్యము మనకి జ్ఞానము అనుగ్రహిస్తుంది, రక్షణ అర్థమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే మనకు ఉపదేశిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, మన తప్పులు దిద్దుతుంది, సరిచేస్తుంది. నీతి యందు మనల్ని శిక్షిస్తుంది. ఇంకోటి చూద్దాం. ఇట్ కీప్స్ అస్ ఫ్రమ్ సిన్ అండి. ఇంకేం చేస్తుందో చూద్దాం. పాపము నుండి మనల్ని కీర్తనలు 119:11 వచనం చూద్దాం. 119:11 కీర్తనలు 111:19. ఇట్ కీప్స్ అస్ అవే ఫ్రమ్ సిన్. పాపము నుండి మనల్ని వేరు చేయడానికి సహాయపడుతుంది, అది వేరు చేస్తుంది. కీర్తనలు 119:11 వాక్యం చదువు. దావీదు మహారాజు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని. దేవా, ఒకవేళ నేను పాపం చేయకుండా, లేదంటే నీ ఎదుట నేను చెడుతనం చేయకుండా, నీ యందు భయం కలిగి ఉండడానికి, భయం కలిగి నడుచుకోవడానికి, జీవించడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను అంటాడు. అవును ప్రేమ దేవుని బిడ్డలారా, కేవలము దేవుని వాక్యము మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే మనలో ఉన్న పాపమును వేరు చేయడానికి దేవుని వాక్యానికి మాత్రమే శక్తి. మనం వేరు చేసుకోలేదు. ఇర్మియాలో అంటున్నాడు 23:26, చిరతపొడి తన మచ్చలను మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన మచ్చలను మార్చుకోగలడా? అలాగూ వల్లపడిన వీలైన ఎడల కీడు చేయుటకు, అనగా చెడు చేయుటకు అలవాటు పడిన మీరును మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు కంపేర్ చేస్తూ, తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని. చిత్తపుడు ఏ విధంగా తన మార్చుకోలేదో, కూషు దేశస్థుడు ఏ విధంగా తన చెడుతనమును, పాపమును మార్చుకోలేడో, అలాగే పాపమైన మనము మన జీవితాన్ని, ఇలాంటి మన పాప స్థితిని మనం మార్చుకోలేడు, మనం తీసేసుకోవాలి. దానికి లేకపోతే ఇంకా కాకుండా మనం దానికి విధేయుడైపోతాం. అది మన యొక్క జీవిత స్థితి గతులు, లేదంటే మన పరిస్థితి, మన బలహీనత. నేను చాలా బలహీనుడిని. ఈ లోకంలో బహుశా ఇంకెవరన్నా, ఈ లోకంలో అతి పెద్ద బలహీనుడు ఎవరంటే నేనని నేను చెప్పుకోగలను. ఎందుకంటే నా స్థితి నాకు తెలుసు, నా జీవితము నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే మన దేవుని వాక్యము ఆయన అంటే దావీదు మహారాజు, నా జీవితంలో నేను పాపం దేవాన్ని ఎదుట నేను పాపం చేయకుండా ఉండడం కొరకు నీ వాక్యం నిత్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకు? ఆ వాక్యం ఏం చేస్తుందండి? ఆ వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు గద్దిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, మనల్ని ఉపదేశిస్తుంది, మనకు బోధిస్తుంది, తెలియచేస్తుంది. నేనేంటో నాకు తెలియచేస్తుంది, నాకు ఉపదేశించి ఇదిగో నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఒకరి తప్పున్నట్లయితే అది ఖండించి, నా తప్పును దిద్దుకునేలా చేసి, ఇంకా నేను లోపడకపోతే అవసరమైతే నన్ను శిక్షించి. ఇది దేవుని వాక్యము మనుషుని జీవితంలో అతి ఉన్నతంగా ప్రభావితం చేయడం. అనగా ఇంకో విషయాన్ని మన హృదయంలో, అందుకే దావీదు మహారాజు ఇంకోటి చోట అంటాడు, దేవా, ఒకసారి దావీదు మహారాజు దేవుని ఎదుట తప్పిదం చేసినప్పుడు
తన జీవితంలో ఒక తప్పుదం చేశాడు, మనకు తెలుసండి. ఒక హత్య, తన బెత్షెబ తన భర్తను సైన్యంలో ముందు పంపించి స్త్రీతో అంచేసాడు. అప్పుడు నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెపిల్ల కథ చెప్పాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తికి ఒకటే గొర్రె ఉంది. ఆ కథ చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది, ఇది నా గురించి తెలియజేశాడు. వెంటనే ఆయన తన సింహాసనం దిగి బూడిద చల్లుకొని పశ్చాత్తాపడి, దావీదు మహారాజు భయంకరమైన పాపం చేసినప్పుడు ఆయన దేవుని హృదయానుసారుడని బిరుదు ఎలా పొందగలిగాడండి? అసలు దావీదు మహారాజు చేసిన పాపము ఒక రాజుగా ఉండే సామాన్య వ్యక్తి కాదు. ఒక న్యాయం చేయాల్సిన వాడు, నీతిని న్యాయాన్ని బట్టి మంచి చేయాల్సిన వాడు, మేలు చేయాల్సిన వాడు, ఒక సాధారణమైన మనిషి కంటే భయంకరమైన తప్పు చేశాడు ఆ ఉన్నతమైన ఇదిలో ఉండి. అందుకని దేవుడు వెంటనే పంపించాడు. దాన్ని బట్టి దేవుడు ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. దేవుడు క్షమించాడు, కానీ ఒక పనిష్మెంట్ కూడా దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుసు నా పనిష్మెంట్? యెరూషలేము దేవాలయము దావీదు మహారాజు కట్టాలి. దేవుడు దాన్ని కట్టనివ్వలేదు. దేవుడు దాన్ని కట్టేవాడు. అదే దావీదు మహారాజుకి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్. నాకు ఇంకేదో కాదు, ఆయన కట్టాలి, ఆయన నిర్మించాలి. ఆల్మోస్ట్ నీకు సిద్ధపడి రెడీగా ఉన్నాడు. బట్ నీ చేతులు రక్తంతో చెందినవి హత్య చేశాను, కనుక నేను అనుమతించాను అన్నాడు. నీ కుమారుని ఇస్తాను. అయితే దేవుడు క్షమించాడు. మళ్ళీ కూడా ఈ లోకంలో మనం అనుకుంటున్న పనిష్మెంట్స్ దేవుడు ఇవ్వడానికి ప్రియులారా తాత్కాలికమైన పనిష్మెంట్ ఇస్తాడు. బట్ వెన్ వీ కమ్ టు గాడ్, హీ విల్ గివ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు మనకి పనిష్మెంట్ ఇస్తే కూడా ఆ పనిష్మెంట్ ఏంటి తెలుసండి? దావీదు మహారాజుకి ఆ పనిష్మెంట్ ఇచ్చింది ఇక్కడ దేవాలయం కట్టనివ్వలేదు, కానీ దేవుని యొక్క దేవాలయంలో నిత్యము గుడారంలో ఉండే అవకాశం మనం తప్పు చేసినప్పుడు హీ విల్ గివ్ ఎ లిటిల్ పనిష్మెంట్ టు సెట్ అస్ రైట్. కానీ దాని ద్వారా దేవుడు మనల్ని నిత్యము మనల్ని గొప్పవారుగా ఉంచడానికి దేవుడు దాన్ని అనుమతిస్తాడు, చేస్తాడు. అందుకే ఏమంటాడు కొన్నిసార్లు మన జీవితంలో, నా జీవితంలో నేనైతే నా ప్రార్థన, దేవా ఒకవేళ నేను అంటాను, దేవా ఒకవేళ నా పరిస్థితి నీకు తెలుసు, స్మృతి నన్ను ఏదైనా పరిస్థితిని బట్టి అప్పుడు నన్ను శిక్షించుకోవాల్సి వస్తే, కానీ శిక్షించకుండా విడిచిపెట్టి నన్ను వదిలేకు, శిక్షించాను, నన్ను రక్షించని ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ ఆ ప్రార్థన నేను దావీదు మహారాజు దగ్గర నుంచి చూస్తాను, ఆ వాక్యం నుంచి చూస్తాను, బైబిల్లో చూస్తాను. ఆ దావీదు మహారాజు అంటాడు, దేవా నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించి, 51వ కీర్తనలో సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించి మళ్ళీ నన్ను దృఢపరిచి తిరిగి నాకు రక్షణ ఆనందము మరలా దయచేయమన్నాడు. ఆ సమయంలో దావీదు మహారాజు రక్షణ ఆనందం కోల్పోయాడండి. దేవుడు తనలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని కోల్పోయాడు, ఆ సంబంధాన్ని కోల్పోయాడు. మనం ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినప్పుడు మనలో ఒకవేళ నిజంగా మనం దేవుడికి దగ్గరగా ఉన్నట్లయితే విల్ ఫీల్ లైక్ రెస్ట్లెస్ అండి. దేవుడు మనల్ని నెమ్మదిగా ఉండనివ్వడండి. అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చి మనం సరి చేసుకునే అంతవరకు దేవుడు విడిచిపెట్టాడు. నా జీవితంలో ఎన్నోసార్లు అనుభవం చూశాను. ఎందుకంటే ఆ అనుభవం ఏంటంటే పొరపాటు చేసినప్పుడు, ఎందుకంటే ఆ పొరపాటు చేసిన అనుభవం నాకు ఉంది. ఆ అనుభవం బట్టి దేవుడు నన్ను రెస్ట్లెస్ ఉంచాడు. అది నేను దేవుడు నమ్మదగిన వాడు, చాలా గొప్పవాడు. అది దావీదు మహారాజు అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నా యుద్ధ నుండి తీసివేయకు ప్రభు అన్నాడు. ఎందుకంటే అంతకాలము అది ఆయన కోల్పోయినట్లయితే అంతకాలము దేవుడు అతనికి తోడుగా ఉన్నది. దేవుడు ఏ స్థితి నుంచి అంత గొప్పగా అతన్ని తీసుకువెళ్ళినప్పటికీ అదంతా వృధాయే. దావీదు మహారాజు చేసిన ఆ ఒక్క తప్పులో ఆయన జీవితంలో ఆ తప్పు ఎంతో అంతకంటే ఎన్నో రెట్లు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత అతని యొక్క జీవితము దేవుడి వైపు దూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దేవుని తెలుసుకోవడానికి, దేవుని అర్థం చేసుకోవడానికి, దేవుని గ్రహించడానికి, తన జీవితంలో దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి
ఆయన క్షమాపణ అడుగుతూ ఎప్పటికప్పుడు ఆయన దేవుని హృదయానికి ఆయన సమీపించాడు. అందుకే దావీదు మహారాజు అంత తప్పు చేసినప్పటికీ దేవుడు ఎలాగా ఈయన దావీదు గురించి ఈయన నా హృదయానుసారుడు, అంటే నా హృదయానికి దగ్గర సమీపంగా ఉన్నవాడు, నా హృదయాన్ని ఎరిగిన వాడు, తెలుసుకున్నవాడు అని దేవుడు అతనికి ఆ బిడ్డ ఎలా ఇచ్చాడు. బికాస్ ఈ కారణం బట్టి మనం దేవుని హృదయాన్ని మన దగ్గరగా ఉంటాం. అడగాలి అంటే దేవుని మన హృదయంలో ప్రతి విషయంలో దేవుడు మన హృదయంలో మనకి అవకాశం ఇస్తున్నాం, చోటిస్తున్నాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. అదే దావీదు కీర్తనలు 105. ఇంకోటి ఏం చేస్తుందో అదే దావీదు కీర్తనలు, అదే కీర్తనలు 119, 105 ఇందాక చదివే వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనుషుని యొక్క జీవితంలో ఎంతో అన్నాం ప్రారంభంలో, అసలు మన గమ్యం ఏంటో మనకు తెలియనప్పుడు, మనకు తెలియకపోయినట్లయితే, నా జీవితము ఏంటో నాకు తెలియనప్పుడు, నేను ఏ స్థితిలో ఉన్నానో మనకు తెలియకపోయినప్పుడు దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మనకు దారి చూపిస్తుంది. మన వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే మన గమ్యములకి మనకి వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యం దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దేవా దీపము, నా త్రోవకు వెలుగుగా ఉంది. నేను నడవలసిన మార్గం ఏటో నన్ను తీసుకోగలను, నన్ను నడిపిస్తుంది అనేసి దేవుని యొక్క వాక్యానికి యోహాను రాసిన పత్రికలో, యోహాను సువార్తలో యోహాను అంటున్నాడు దేవుని గురించి, ఇదిగో నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకములకు వెలుగై ఉండెను అనేసి దేవుని వాక్యం తెలియజేస్తాడు. మత్తయి సువార్త 4:4 కూడా అంటున్నాడు, ఇదిగో మరణ ఛాయలోను చీకటిలోను మరణ ఛాయలోను ఉన్నవారికి వెలుగు ఉదయించాడు. యేసు ప్రభువారి యొక్క మొదటి రాక ద్వారా రక్షకుడిగా ఈ లోకంలో గొర్రెపిల్ల ద్వారా ఆయన వచ్చినప్పుడు. సో దేవుని యొక్క వాక్యమే మన జీవితానికి వెలుగండి, ఆధారం. దేవుని వాక్యము మనలో లేకపోయినట్లయితే వి నెవర్ నో, మనం ఎటు వెళ్తున్నామో మనకి తెలియదు, మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు, మన జీవితం ఎలా ఉందో మనకి తెలియదు, మన గమ్యం మనకి తెలియదు. యేసు ప్రభువారి వాక్యము మనలో ఆ వెలుగు ప్రకాశించినప్పుడే నాలో ఉన్న చీకటి అంతా కూడా నాకు కనపడుతుంది. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు కనపడుతుంది, నేనేం చేస్తున్నానో నాకు కనపడుతుంది, నా ఆలోచనలు నాకు అర్థమవుతున్నాయి, నా మాటలు నాకు అర్థమవుతున్నాయి, నా పనులు నాకు అర్థమవుతాయి. దీని గురించి దావీదు మహారాజు 139 అంటున్నాడు, 139లో, దేవా నీవు నన్ను పరిశోధించి నన్ను తెలుసుకొని ఉన్నావు, నన్ను పరిశీలించి నన్ను నువ్వు తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలియను, నా ప్రతి తలంపు నీకు తెలిసి ఉన్నది, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వాక్యం ఇది. వాక్యం ఎప్పుడైతే మనలో ఈ వాక్యాన్ని ఎంతకు మనం వస్తామో, ఈ మహాశక్తి గల పరిశుద్ధమైన దేవుని వాక్యం అనగా, వాక్యం అంటే ఏంటంటే దావీదు మహారాజు యోహాను సువార్త అన్నాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడుగా, ఆ వాక్యమే ఆద్యందు, ఆ వాక్యం దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు అంటే యేసు ప్రభువు. ఈ లేఖనములో నిత్య జీవం కలదని తలంచుచున్నారు, ఆ లేఖనంలో నిత్య జీవం ఉందని, ఒక వ్యక్తిని ఎంత భయంకరమైన వ్యక్తినైనా సరే మార్చగలిగి, క్షమించి మార్చి నిత్య జీవాన్ని దయచేసే ఆ నిత్య జీవము, నశించిపోయే మానవాన్ని నిత్యము జీవింపచేసే శక్తి గల ఆ వాక్యాన్ని, అందులో జీవం ఉన్నదని తలంచుచూ పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ఆ వాక్యం నేనే ఉన్నాను తీసుకున్నాను, ఆ జీవాహారము నేనే ఉన్నాను అన్నాడు. అందుకే నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము తోస్తున్నాను, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూను నశింపడనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది.
ఇంకా చివరికి ఇంకొక 2 వచనాలండి ముగించుకొని దాన్ని చూసుకొని మనం ముగించుకుందాం ప్రియుల. అదే కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 119:9. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఏ విధంగా సరి చేసుకుంటాడంటే, యవనస్తుడైనా సరే, పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే, ఎవరైనా సరే, వారు మన జీవితంలో తన నడతను, అనగా తన నడతను అంటే తన ఆలోచనలు, తన మాటలు, వారి పనులు, వారి జీవిత విధానము, జీవిత శైలి ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు సరి చేసుకోగలరు, ఎప్పుడు విడిచిపెట్టుకోగలుగుతాం పాప స్థితిలో ఉన్న పరిస్థితులు. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటా చేతనే కదా, నడుచుకుంటా చేతనే, అది మన హృదయంలో ఉంచుకుంటా చేత. ఈ వాక్యము మన జీవితాన్ని కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే మనల్ని ఇచ్చేస్తుంది. ఇంకొక విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల గల వంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభాగించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఉన్నది. దేవుని వాక్యం ఎలా పనిచేస్తున్నారు? హృదయంలో యొక్క తలంపులను, ఆలోచనలను, ఎంతవరకు అండి? అది ప్రాణాత్మలలో, కాళ్ళలో అంటే కీళ్ళలో ప్రాణాత్మలను, కీళ్ళను వరకు కూడా అది మూలుగులను విభాగించే అంతగా దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం. ఖడ్గం అంటే ఒకవైపు పదం ఉంటుంది. దేవుని వాక్యము రెండంచులు అంటే అనగా వింటున్న నాకును, బోధిస్తున్న నాకును, వింటున్న ప్రతి ఒక్కరికి, రెండు వైపులు రెండంచుల ఖడ్గము అంటే వాడిగలదే. అది ప్రాణ ఆత్మలను కూడా లోన విభాగించినంత మటుకు కూడా మురుగులను అది దూరుచు లోనికి హృదయం యొక్క ప్రతి తలంపులను, ఆలోచనలను, జీవిత విధానాన్ని అంతటినీ కూడా శోధిస్తుందండి, పరిశోధిస్తుంది. అందుకే దావీదు మహారాజు, దేవా నీవు నన్ను పరిశోధిస్తున్నావు, పరిశీలిస్తున్నావు, నన్ను తెలుసుకున్నావు, నీకు మరుగైనది ఏది కూడా లేదు. నేను కూర్చుండుట, నేను లేచుట, నా ఆలోచనలు, నా మాటలు, నా చర్యలు అంటే నా క్రియలు, పనులు అన్నీ కూడా నీకు తెలుసు. చివరిగా ఈ వాక్యం ఏం చేస్తుందో చూద్దాం. చివరిగా ఇట్ విల్ శాంటిఫై us, పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం. ఒకటి ఈ దేవుని వాక్యము మనల్ని జ్ఞానార్థమైన, రక్షణార్థమైన జ్ఞానములో మనల్ని నడిపిస్తుంది. రక్షణార్థమైన జ్ఞానంలో నడిపిస్తుంది. మనకు ఉపదేశిస్తుంది. రెండోది. మూడోది మనల్ని ఖండిస్తుంది. నాలుగోది తప్పుదిద్దుతుంది. ఐదోది అసలు శిక్ష చేస్తుంది, నీతి అందు. ఆరోదిగా మనల్ని పాపము నుండి వేరు చేస్తుంది. ఇవన్నీ చేసి ఖండించి శిక్షించి మనం సరిచేసి చివరికి ఏం చేస్తుందంటే, సరిచేసిన తర్వాత మళ్ళీ మనం అందులో జీవించకుండా పాపము నుండి వేరు చేస్తుంది. అది మన పాపములను మనము
ఒప్పుకొని ఎడల 1 యోహాను 1:9 యోహాను రాసిన మొదటి మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సమస్త పాపములను క్షమించి మన పాపములన్నింటినీ కూడా క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనల్ని పాపం నుండి వేరు చేస్తుంది. ఏడవదిగా మనల్ని వెలుగులో వేరు చేసి ఇంకా యేసు ప్రభు వైపు మనల్ని నడిచేలా చేస్తుందండి. యేసు ప్రభు వైపు చూసేలా చేస్తుంది. యేసు ప్రభు దగ్గర మనం నడిచేలాగా మనల్ని బలపరుస్తుందండి. అంత మాత్రమే కాకుండా ఎనిమిదవదిగా మనల్ని అది శుభ్రపరుస్తుందండి. మనల్ని క్లీన్ చేస్తుంది. మన తలంపులను, మన ఆలోచనలను, మన జీవితాన్ని ఇట్ విల్ క్లెన్జర్స్. మన పాపాలని కడిగి వేస్తుంది. తొమ్మిదవదిగా మన హృదయాల్ని, మన ఆలోచనలను, మన తలంపులను పరిశోధిస్తుంది. అంటే దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. పరిశోధిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని. లాస్ట్ మనల్ని పరిశుద్ధపరుస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 17:17 మీ పరిశుద్ధ గ్రంథాలను చూడండి. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయదు అనగా ప్రతిష్ఠ అంటే మనం కొన్నిసార్లు మనము ఈ ప్రతిష్ఠ అనే వర్డ్ ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఒకసారి మనకు తెలియాలి ప్రతిష్ఠ అనే వర్డ్. ప్రతిష్ఠ అంటే డెడికేటింగ్ ఆర్ ప్రతిష్ఠించుట అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడుట. మనం ఈ ప్రతిష్ఠ అనే పదాలు దేవుని సంబంధమైన వాటి కొరకే మనం వాడతాం. ఇప్పుడు గృహం ఉందనుకోండి, మనం గృహ ప్రవేశం అంటాం, ప్రతిష్ఠించడం ప్రవేశం అంటాం. అదే దేవాలయం ఉందనుకోండి, ప్రతిష్ఠత అంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది లార్డ్. అక్కడ ఆ దేవాలయం కానీ, ఆ స్థలం కానీ, అక్కడ ఉన్న పరికరాలు అవన్నీ దేవునికి చెందినవి. అక్కడ దేవుడి కార్యక్రమాలు జరిగేవి, దేవుడికి మహిమ కలిగేవి. చెల్లించే స్థలము, దేవుడికి మహిమ కలిగే పరికరాలు, ఆ పరికరాల ద్వారా దేవుడికి మహిమ అన్నాడు. అక్కడికి వచ్చే మనుషుల ద్వారా దేవుడికి మహిమ కలిగేది. ఇది దేవుడికి సంబంధమైంది ప్రతిష్ఠిత అంటే. అందుకే మన బిడ్డల్ని ప్రతిష్ఠిస్తాం. పుట్టినప్పుడు డెడికేట్ చేస్తూ ఉంటారు. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి, ఎందుకంటే ఈ బిడ్డ దేవునికి సంబంధమైన వాడు, దేవుని నువ్వు పెంచుతాను, పెరగాలి బిడ్డ అనేసి దేవుడు యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం. వాక్యం అనగా ఎవరండి? యేసు ప్రభువు. ఏ మానవుడిలోనూ, ఏ మనుషుడు సత్యవంతుడు కాదు. ఎవ్వరిలో సత్యం లేదండి. కేవలం యేసు ప్రభువు నిలువెల్లా ఆయన సత్యవంతుడు. ఆయన మాత్రమే సత్యవంతుడు. అందుకనే ఆయనలో దేవుడు అంటున్న యేసు ప్రభువు ప్రార్థిస్తున్నారు, సత్యవంతు ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన వీరిని, ఈ నా బిడ్డలను ప్రతిష్ఠించు. దేవుడు ప్రార్థిస్తున్నాడు, నీ వాక్యమే సత్యము, నీవు వారిని ప్రతిష్ఠించు. సో మనము ఒకటి మనల్ని ప్రతిష్ఠిస్తుంది దేవుని వాక్యం. అనగా మనల్ని లోకము నుండి మనం ఈ లోక సంబంధమైన వారం కాదని, ఈ లోక సంబంధమైన జీవితము మనకి ఇంక ఉండకూడదని, మనం ఈ లోక సంబంధమైన వారు కాదని, మనం ఆయన బిడ్డలమని, ఆయనకు చెందిన వారమని, మన జీవిత చివరి ప్రారంభం నుంచి చివరి వరకు, మన జీవిత చివరాంతం వరకు కూడా ఆయన వారమని, ఆయనకు చెందిన వారమని లాగా చేస్తుంది, ప్రతిష్ఠిస్తుంది. ఈ వాక్యం మనల్ని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తుంది. అంటే మనం ఈ లోకం నుండి వేరు చేయడం, ప్రతిష్ఠించడం అంటే వేరు చేసి దేవుని కొరకు ప్రత్యేకించారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే చూజన్ జనరేషన్, అంటే ప్రత్యేకింపబడ్డారు, ఏర్పరచబడ్డారు.
అలాగే మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఇంకొకటి రెండోది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రతిష్ఠించి ఆయన వారమని, ఆయన బిడ్డలుగా, మనకి లోక సంబంధం కాదని. రెండోది మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఫైనల్ దేవుని వాక్యం మత్తయి సువార్తలో అంటాడు 5వ అధ్యాయం, హృదయ శుద్ధి కల వారి ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అంటే పరిశుద్ధపరచబడ్డాడు. ఒకసారి చివరి వాక్యం చూసి ముగించుకున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూద్దామండి. మొదటి పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయో జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడును గాక. ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు ఆయనే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఈ వాక్యాన్ని మనం పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకించి పరిశుద్ధపరుస్తాడు. దేవుని కొరకు పరిశుద్ధమైన జనంగా ఉండడం కొరకు ఆయన నడుతూ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము రాజులైన యాజక జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని దేవుని వాక్యం చేస్తాం. ఆయన మనం పరిశుద్ధపరిచి, ఎందుకు మన ఆత్మయు అనగా మనము, మన జీవమును, మన జీవితము, మన జీవిత విధానమును, మన శరీరము అంతా కూడా అండి. ఆత్మీయం అంటే స్పిరిచువల్ లైఫ్. మన జీవము అంటే మన జీవితం అంతా, మన జీవితం జీవించిన కాలం మన శరీరం ఇదంతా కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితంగా, ఆయన రాకడ సమయంలో మన నిందారహితంగా నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు మనల్ని భద్రపరుస్తాడు, కాపాడు. అందుకే యేసుప్రభు వారు ప్రార్థించారు. ఇంకో యేసుప్రభు వారు చివరిగా ఆయన ఆహారం ముందు యోహాను సువార్తలో మనం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవా, నీవు నాకు అనుగ్రహించిన వారు తిరిగి వారి లోక సంబంధులు కాకూడనట్లు వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను లోకము నుండి వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నీవు నాకు అనుగ్రహించిన వారు నేను మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు వారు నా మహిమలో, నీవు నాకు ఏ మహిమ అనుగ్రహించావో ఆ మహిమలో వారు ఉండులాగున, నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో వారును నేను ఏకమై ఉండులాగున వారు నేను కాపాడు, భద్రపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు యేసుప్రభు వారి ఇప్పుడు ఆయన ఉత్తరవాదిగా పనిచేస్తున్నారు మన కొరకు. ఇంకా బహు తక్కువ కాలమే, ఉత్తరవాదిగా ఇంకెక్కువ కాలం ఆయన పనిచేయలేకపోతున్నారు. ఇంకా పనిచేసే సమయం లేదండి, బహు తక్కువ కాలమే. హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ లాయర్ యాజ్ వెల్ యాజ్ ఎ జడ్జ్ అండ్ యాజ్ ఎ విట్నెస్ టు స్టాండ్ బిహాఫ్ ఆఫ్ us. మన పక్షాన నిలబడే ఒక సాక్షిగా, ఒక ఉత్తరవాదిగా తీర్పు తీర్చు న్యాయాధిపతి కూడా ఆయనే ఉండబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మన జీవితంలో ఈ వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఈ వాక్య యేసుప్రభు వారికి మన జీవితం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, ఎంతవరకు మనము ఈ వాక్యం మీద ఆధారపడుచున్నాం, ఎంతవరకు మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అనగా ప్రార్థన పూర్వకంగా ఒకటి గ్రహించుకొని ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఈ లేఖనము మనము గ్రహించాలంటే గ్రహించే శక్తి కేవలము నువ్వు ప్రార్థన పూర్వకంగానే నువ్వు చదివితే నువ్వు గ్రహించగలవు. కానీ కామన్గా ఒక పుస్తకం చదివినట్టు మనం చదివితే ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం గ్రహించలేము. ఒకప్పుడు దావీదు మహారాజు ఆ విధంగా చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన మనసు త్రిప్పబడ్డ తర్వాత, ఆయన దేవుని యందు ఆయన పశ్చాత్తాపం తిరిగిన తర్వాత సంపూర్ణంగా ఆయన దేవుని గ్రహించడం స్టార్ట్ చేశాడు. అలాగే దానియేలు కూడా గ్రహించలేనప్పుడు, ఏడుస్తున్నప్పుడు దేవుడు తెలియచేస్తూ దేవుడు ఒక వాక్యాన్ని, దేవుడు తన
సేవకులను తన దూతను గాబ్రియేలును పంపించి, ఇదిగో నీకు దేవుడు ఈ వాక్యాన్ని గ్రహింప శక్తిని అనుగ్రహిస్తున్నాడని తెలియజేశాడు. ఆ గ్రహింప శక్తి దేవుడే అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం అది సాధ్యమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుమని దేవుడు తెలియజేశాడు. జ్ఞానం గురించి దేవుడు అడుగుమన్నాడు. దేవుడు మీరు అడక్క ముందుకే మీ అక్కర్లన్నీ ఎరిగి ఉన్నాడు దేవుడు. మిగతా అన్ని దేవుడు అడక్క ముందు ఇస్తానన్నాడు. కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి, పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చేసరికి అడుగుమని దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే అది మనం వీ హ్యావ్ టు ఆస్క్ దాట్. ఎందుకంటే మన స్థితిలో మనం ఉన్నట్లయితే అది మనకు జ్ఞానము రాదండి. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడు. దాని కొరకు మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రార్థన పూర్వకంగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి విజయం చూపించాలి. దేవా నాకు సహాయం చేయగలరు. అప్పుడు మనం వాక్యాన్ని ఉన్న లోతైన విషయాన్ని మనం గ్రహించగలం, అర్థం చేసుకోగలం, దేవుని యందు ఆనందించగలం. ఆ ప్రకారంగా చేయడానికి పరిశుద్ధాత్ముడు పనులు మనం దేవునికి సమర్పించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఆయన మనల్ని నడిపించి బలపరిచి నడిపించున్నాడు. ఒక విషయం నేను ఇందాక చెప్తాను, రక్షణార్థము మనం పాపం నుంచి ఎలా జయించగలం. మనము పాపము మనం కాదండి, మనం జయించడం. ఈ జ్ఞానార్థమైన రక్షణార్థమైన ఈ జ్ఞానము మనలో ఉన్నప్పుడు, ఈ విశ్వాసము ద్వారా ఈ రక్షణార్థమైన జ్ఞానం మనలో ఉన్నప్పుడు, ఈ విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు, మనలో ఉన్న విశ్వాసము మనకెదురుగా ఉన్న పాపంతో పోరాడుతుంది. పోరాడేది మనది కాదండి. అవర్ ఫెయిత్ విల్ ఫైట్ విత్ సిన్. మనం పోరాడలేమండి, మనలో ఉన్న విశ్వాసం పోరాడుతుంది. మనలో ఉన్న ఆ రక్షణార్థమైన ఆ జ్ఞానంతో కూడా విశ్వాసం పోరాడుతుంది. దేవుడు మనందరికీ తోడే ఉంటాడు కాక. ఈ సమయంలో పెద్దలైన సునీత ఎలిరక ఈ మంచి కుటుంబం ముగించుకుంటే గాను మనం పాట పాడుకుందామండి. కీర్తన పుస్తకం నుంచి 281 కీర్తన పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.